నమస్తే. ఈరోజు రివ్యూ మ్యాడ్ స్క్వేర్. ఈ సినిమా మనకు మ్యాడ్కి సీక్వెల్గా వచ్చింది. మ్యాడ్ 2023లో వస్తే ఇది దాని కొనసాగింపుగా ఈరోజు మ్యాడ్ స్క్వేర్ చాలా గ్రాండ్గా రిలీజ్ అయింది. అంటే మ్యాడ్ మంచి హిట్ కావడంతో ఈ సినిమాపై మంచి దానికి సీక్వెల్ అనడంతో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి రెండు పాటలు, ఆ స్వాతి రెడ్డి పాట, లడ్డు పెళ్లి సాంగ్ అని 2 సాంగ్స్ మంచి బ్లాక్ బస్టర్స్, అంటే మంచి ఇన్స్టంట్ హిట్ అయిపోయినాయి. సో దాంతో కొన్ని టీజర్ ట్రైలర్స్ తోటి కూడా మెయిన్గా టీజర్స్ తోటి కొన్ని పాటలతోటి మంచి బజ్ వచ్చింది. ఇక లేటెస్ట్గా ఈరోజు గ్రాండ్గా మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, ఫస్ట్ సినిమా ఈ సినిమా బీట్ చేస్తుందా, ఎట్లుంది, మనం అన్నీ డిస్కస్ చేద్దాము. ఇక ఫస్ట్ మనం మ్యాడ్ చూస్తే, మ్యాడ్ సినిమా దాని మీద ఫస్ట్ మనకు పెద్ద హోప్స్ ఏం లేకుండా, ఎందుకంటే కాలేజీ ఎన్విరాన్మెంట్లో జరుగుతుంది అని అనుకున్నాము. సరే కానీ అందులో కొన్ని పాటలు కూడా బాగా హిట్ అయినాయి. సో అది క్లిక్ అయింది. మళ్ళీ సీన్స్ కూడా కొంచెం ఫ్రెష్గా ఉండటం, కాలేజీ వాతావరణంలో ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య హంగం ఉంటుండే అది బాగా వర్కౌట్ అయింది కూడా. ఇక అదే ఎక్స్పెక్టేషన్స్ తోటి మనం మ్యాడ్ 2కి వెళ్తే మాత్రము ఇప్పుడు అంటే ఇది కూడా మనకు ఒక 10 నిమిషాలకు ఒకసారి మనకు నవ్వుకోవచ్చు, కానీ కొత్తగా ఏమి ఉండదు. మనకు ఆల్రెడీ ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు మనం అంటే గోవా పోయి ఆ గోవాలో ఎంజాయ్ చేయడము, అట్లా కొన్ని టామ్ అండ్ జెర్రీ టైపు సీన్స్ అవి మనం గతంలో కూడా చూసినాము. కొత్త చెప్పుకోవడానికి ఉండదు, కానీ మనకు హ్యాపీగా నవ్వుకోవచ్చు. అది మాత్రం మనకు దర్శకుడు ఎక్కడ మనం డిసప్పాయింట్ చేయడు, హ్యాపీగా నవ్వుకోవచ్చు, ఎంజాయ్ చేసి ఆ సీన్స్ కొత్తగా లేకపోయినా కొన్ని నవ్వుకునే సీన్స్ అయితే మంచిగా రాసుకున్నాడు కళ్యాణ్ శంకర్. ఇంకో విషయానికి వస్తే ఈ పాటలు కూడా ఇన్స్టాంట్ హిట్గా మంచిగా హిట్ అయినాయి. ఇంతగా చెప్పినట్టు స్వాతి రెడ్డి పాట కూడా బాగా హిట్ అయింది. ఇక మన మ్యాడ్ స్క్వేర్ కథ విషయానికి వస్తే, ఈ కథ ముగ్గురు స్నేహితులు, అంటే మన నారిని నితిన్, డీడీ మన సంతోష్ శోభన్, ఇంకోటి రామ్ నితిన్ అని, ఈ ముగ్గురు మెయిన్గా మనకు హీరోలు అని చెప్పవచ్చు. వాళ్ళు ముగ్గురు చుట్టూ దొరుకుతుంది. వీరికి తోడు మన విష్ణు అని, ఇంకోటి మురళీధర్ గౌడ్ వాళ్ళ తండ్రి చేసిన విష్ణు తండ్రి చేసిండు. అయితే లడ్డు తండ్రిగా మురళీధర్ గౌడ్ చేసిండు. మన ఫస్ట్ అదే చిన్న కొనసాగింపుగా ఇలా ఉంటుంది. ఫస్ట్ దాంట్లో కూడా ఫస్ట్ సీన్ అంటే మన మ్యాడ్లో కూడా విష్ణుకు తండ్రిగా ఈయన మురళీధర్ గౌడ్ చేసిన సంగతి, ఆయన ఇద్దరి మధ్య కాంబినేషన్ సీన్స్ కూడా బాగా వర్కౌట్ అయింది సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా వీళ్ళ మెయిన్గా ఈ ముగ్గురు హీరోలు కూడా మొత్తం విష్ణు హోయి ప్రధానంగానే ఆయన చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. ఆయన వీళ్ళు ముగ్గురు కలిసి ఆ పెళ్ళికి రావడం, ఆ పెళ్ళిలో హంగామ చేయడం, ఆ పెళ్ళి ఆగిపోవడం, తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్లో సంథింగ్ ఏదో ఇంకో దాన్ని ఎట్లా నుంచి బయటికి రావాలని గోవా వెళ్తారు. గోవా వెళ్ళడం, గోవాలో కొంచెం హంగామా జరగడం, అక్కడ వీటకు మ్యాక్స్ అనే ఒక క్యారెక్టర్ ఎదురు కావడం, దీనికి అంటే మ్యాక్స్కును మన లడ్డు అంటే ఇదే మన విష్ణు వాళ్ళ ఫాదరు మురళీధర్ కూడా వాళ్ళు మ్యాక్స్ చేతిలో చిక్కుకోవడం, సరే ఎట్లా కాపాడుకున్నాడో మ్యాక్స్ను, అంటే మ్యాక్స్ సునీల్ ఇక్కడ విలన్ లెక్క మనకు రోల్ చేసిండు. ఇదంతా కూడా చాలా ఫన్నీ ఉంటుంది. సత్యం రాజేష్ క్యారెక్టర్ కూడా చాలా ఫన్నీగా రాస్తున్నారు దర్శకుడు. దీంతో కూడా ఆ పాటలు కూడా భీమ్స్ పాటలు కూడా అదిరిపోయాయని చెప్పొచ్చు. కానీ ఒక్క విషయం ఏంటంటే, మ్యాడ్ మనకు చాలా ఫ్రెష్ ఉంటుంది. ఆ హాస్టల్ వాతావరణం కానీ, అక్కడ ముగ్గురికి 3 అమ్మాయిలు ఉండటం, వాళ్ళకి ఎట్లా లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ, కొంచెం ఫ్రెష్నెస్ ఉంటుంది. ఇక్కడ ఏమైందంటే కొంచెం వీళ్ళు 3 ఇయర్స్ తర్వాత, మ్యాడ్కు 3 ఇయర్స్ తర్వాత ఉంటాయి. ఇప్పుడు కాలేజ్ అయిపోయిన తర్వాత 3 ఇయర్స్ తర్వాత వీళ్ళు ఎట్లున్నారు, ఏం జరిగినా దాన్ని చూపించిన దర్శకుడు. ఇది కొద్దిగా కైండ్ ఆఫ్ మెచ్యూర్ క్యారెక్టర్స్ ఉంటాయి. ప్లస్ ఈ కాలేజ్ వాతావరణం ఉంటేనే కొద్దిగా హాస్టల్ లైఫ్ అది వేరే బాగా మజా వస్తుంది. ఇక్కడ కొద్దిగా వీళ్ళు ఏదో పెళ్ళి అని, తర్వాత పెళ్ళి పెటాకులు అవ్వడం, తర్వాత మన పెళ్లి కూతురు ఎవరితోటో జంప్ అవ్వడం, వీళ్ళ ఫ్రస్ట్రేషన్లో గోవా వెళ్ళడం, గోవాలో జరిగిన ఫన్ సిచ్యువేషన్ చాలా వరకు ఫన్నీగా చూపించాడు దర్శకుడు. కానీ కొత్తగా ఏమనిపించదు. గోవాలో ఆ సీన్స్ కానీ, మన సునీల్ క్యారెక్టర్ కూడా బాగా అనిపించింది మ్యాక్స్గా చేయడం. దాంతో సత్యం రాజేష్ పోలీస్ క్యారెక్టర్ కూడా బాగా అనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే మ్యాక్స్ సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ అని వస్తుంది ఈ సినిమా. మనకు డిసప్పాయింటింగ్ చేయదు. ఇప్పుడు మన ప్రధాన ఎజెండా నవ్వుకోవడం అయితే మిమ్మల్ని కడుపుబ్బ నవ్విస్తుందని అయితే చెప్పవచ్చు. ఓవరాల్గా అయితే మ్యాడ్ స్క్వేర్ రివ్యూ ఇది. థ్యాంక్ యూ.